యూట్యూబ్ జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై ఆయన సతీమణి సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ పోలీసులు సివిల్ దుస్తుల్లో వచ్చి మహిళా పోలీసులు లేకుండానే అరెస్టు చేశారని, అడ్డుకున్న తనను తోసివేశారని తెలిపారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రైవేట్ వాహనంలో ఏపీకి తరలించారని ఆరోపిస్తూ జర్నలిస్టులకు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఎన్ని గంటలకు వచ్చారమ్మా మీ ఇంటికి? 7:30, 8:30 మధ్యలో జరిగింది. అసలు ఆ టైంలో మీరు ఏం చేస్తుండే? అసలు ఏం చెప్పి తీసుకుపోయినారు పోలీసులు? అసలు ఏం చెప్పలేదండి. నేను లోపల కూర్చొని హోంవర్క్ చేపిస్తున్నాను. నేను అప్పుడే 7:30 ఆ టైంలో వచ్చాను ఆఫీస్ నుంచి. నా భర్త కూడా అప్పుడే వచ్చారు బయటకు వెళ్ళి. ఇంట్లో ఉండడానికి ఛాయిస్ లేదు, కేసు ఉంది కదా, ఇంట్లో ఉండట్లేదు, బయటనే ఉన్నాడు. నేను రా అని పిలిస్తే వచ్చాడు ఇంటికి. చాలా రోజులైంది, ఒకసారి రా అని చెప్తే వచ్చాడు. వచ్చి ఇలా రిలాక్స్ అయ్యి బయట కూర్చున్నాడు. ఫోన్ వాడట్లేదని నా ఫోన్ తీసుకుని కూర్చున్నాడు. నేను పిల్లలకి ఇంట్లో హోంవర్క్ చేపిస్తున్నాను. ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారో తెలీదు. అక్కడ కూర్చున్న విషయం పక్క బిల్డింగ్ ఎదురుగా ఆపోజిట్ బిల్డింగ్ లో నుంచి చూసారంట. అక్కడ పైకి ఎక్కేసి చూసేసి బయట కూర్చున్నా కానీ రాగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి పైకి వస్తున్న సౌండ్ కూడా రాలేదు. 3rd floor లో ఉంటాం మేము. పైకి వస్తున్న సౌండ్ కూడా రాలేదంట. కింద ఉన్న వాళ్ళు చెప్తున్నారు మాకు. లాక్కొని వచ్చేసి మెడ పట్టుకొని లాగుతున్నారు. నేను చూడట్లేదు. అంటే నేను అనేది మీరు ఉన్నారు తెలంగాణలో, ఏపీలో కాదు. తెలంగాణలో ఏపీ పోలీసులకు భయపడి దాచుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా అంటే ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ కర్నూలు ఒక కేసు అయింది మార్చిలో. ఆ విషయంగా నా భర్త తనకు తానుగా ఎంక్వైరీకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏం చేశాడు, నోటీస్ ఇచ్చేశారు. వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏం చేశారు, అక్కడ పెట్టేసుకుని 3rd degree ప్రయోగించారు ఆ రోజు. ఆ విషయంగా భయపడి మేము కేసుకి ఇప్పుడు ఈ కేసుకి వెళ్ళలేదు అక్కడికి. ఇంకేం చేశారు? తెలంగాణలో తెలంగాణ వ్యక్తికి తెలంగాణ పోలీసులతో సంబంధం, కానీ ఏపీ పోలీసులు ఇక్కడికి వచ్చి తిరుగుతుంటే తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నట్టు? నిన్న కూడా మిమ్మల్ని కొంచెం పట్టుకొని లాగేరు అది చెప్తా ఉన్నారు. అదే ఆంధ్ర పోలీసులే వాళ్ళు సివిల్లో వచ్చారు. లాక్కెళ్తుంటే నా భర్తని ఏం చేశారో అన్న టెన్షన్ ఎక్కువ అయిపోయింది నాకు. అక్కడ ఇక్కడో అంట బొబ్బిలే, అది కేసు ఇంతకు ముందే ఉంది కదా, ఆ కేసు రిలేటెడ్ గానే వచ్చారు. అక్కడెక్కడో అంట పట్టుకొని లాక్కెళ్తున్నారు, మెడ పట్టుకొని లాక్కెళ్తున్నారు. నా భర్త అరుస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి నా పిల్లలు నేను ఏడ్చుకుంటూ వెళ్తున్నాం. ఏడ్చుకుంటూ వెళ్ళి నేను అడ్డం పడేశాను. నా భర్తను పట్టుకున్నాను. నేను పంపించాను. మీరు ఎట్లా వస్తారు, ఎవరు లేరు, మీరు డ్రెస్ లేదు, ఏమీ లేదు, ఎలా వస్తారు? ఇంటి లేదు, డ్రెస్ లేదు, యూనిఫామ్ లేదు. యూనిఫామ్ లేకుండా వచ్చారు. ఒకరేమో ఇద్దరేమో తనని పట్టుకున్నారు. నేనేమో మా హస్బెండ్ నేను పట్టుకుంటే నా చేయి లాగుతున్నారు. ఆ స్టెప్స్ మీద వీడియోస్ తీయడానికి ఎవరూ లేరు. నా చేయి పట్టుకొని లాగి తోసేస్తున్నారు. మహిళా పోలీసులు ఎవరు లేరు, వాళ్ళే ముగ్గురే. మహిళా పోలీసులు లేరు, వాళ్ళే ముగ్గురే ఉన్నారు. వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. ఇద్దరేమో నా భర్తను పట్టుకున్నారు. నేను పరిగెత్తుకుంటే వెళ్ళి నా భర్తను పట్టుకుంటే నన్ను లాగేస్తున్నాడు. ఒకతను లాగేస్తున్నాడు, తోస్తున్నారు. స్టెప్స్ మీద దెబ్బలు కూడా తగులుతున్నాయి. అది కిందకి లాకెళ్ళి ప్రైవేట్ వెహికల్లో ఎక్కించడానికి ట్రై చేశారు. నేనేమో వెళ్ళేసి డోర్కి అడ్డంగా నించుంటే ఒక పర్సన్ వచ్చి లాగుతున్నాడు. అయినా నేను వదిలించుకొని పోయి మళ్ళీ డోర్ దగ్గర నించుంటా. ఆ ఎస్ఐ చూసారు, వీడియోస్లలో చూసారు, ఎలా మ్యాన్ హ్యాండ్లింగ్ తోసేయడానికి చేయడానికి ఏం కాదు, తోసేయడానికి. మహిళా పోలీసులు లేరు, తోసేయడానికి ట్రై చేస్తున్నాడు. నన్ను తోసేయడానికి ట్రై చేసి ఎక్కడ పడతా చాలా ప్రెషర్ పెట్టి తెలుసు. ఎక్కడ ఉన్నారు కనీసం ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? అసలు మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు అనేది కనీసం చెప్తున్నారా? ఏం లేదు సార్, చెప్పట్లేదు. మా లాయర్స్ ఏమో అక్కడ ఉన్నారు, బొబ్బిలిలో అన్ని చెప్పారు. అక్కడికి వస్తారు, అక్కడ తీసుకొస్తారని అక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి అక్కడ ఇంకేమవుతుందో మాకు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఏం చెప్తారు? ఇటు తెలంగాణ సీఎం కావచ్చు, అటు ఏపీ సీఎం కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి అటు, ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకుపోతున్నప్పుడు వీళ్ళు సహకరించారు. అక్కడ తీసుకుపోయి ఏం జరుగుతుందో తెలుస్తలేదు. ఇద్దరు సీఎంలకి మీరు ఏం చెప్తారు సార్? ఇక్కడ మన లోకల్ పోలీసులు వచ్చాక నేను వాళ్ళని నమ్మి పంపించానండి. నేను మన లోకల్ పోలీసులు వచ్చాక మన వాళ్ళు కదా అని చెప్పేసి పంపించడం అంటే నేను కూడా వెళ్ళాను. సరూనగర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. నమ్మకంతోనే పంపించా. అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడతామని చెప్పారు. మాట్లాడి మీ వాళ్ళు వచ్చిన తర్వాతనే, మీ లాయర్స్ వచ్చిన తర్వాతనే పంపిస్తామని చెప్పారు. కానీ అలా జరగలేదు. అక్కడికి వెళ్ళగానే నన్ను దింపేసి ఇద్దరు లేడీస్ పట్టుకున్నారు. నన్ను ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించేశారు. తర్వాత నువ్వు వెళ్ళిపో అంటారు. మాకు సంబంధం లేదు. ఇప్పుడు సీఎం, ఇద్దరు సీఎంలకు ఏం చెప్తారు మీరు? ఇది ఫేక్.